అక్కడ దేశవ్యాప్తంగా ఉద్యమం రైజ్ అయ్యి ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రాజీనామా చేయాలని ఒక ఉద్యమం రైజ్ అవుతాం. అదే స్థాయిలో దానికన్నా ఘోరం ఇది ఎంత అన్యాయం అంటే అది ఇంకా నీట్ పరీక్షలు పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్స్ రద్దయినాయి. ఇక్కడ ఏకంగా ఎగ్జామ్స్ మొత్తం అంతా కూడా రాయిపిచ్చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి రిక్రూట్మెంట్ లేదు, ఉద్యోగంలో తీసుకోలేదు. ఇప్పుడు నిజంగా ఏదైతే పరీక్ష ప్రశ్నాపత్రాలు తయారు చేస్తారో ఒక ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఏదైతే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగి ఏదైతే ప్రశ్నాపత్రాలు తయారు చేసే అధికారి కిందన పనిచేస్తా ఉన్నాడు, ఆపరేటర్ కిందనో లేదా ఇంకోటో. మరి నిజంగానే గనక ఆ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యి అతని దాకా వెళ్ళి ఉండొచ్చు కదా. ఇవన్నీ అంబిక్విటీ ఎందుకు ఉండాలి? ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వము డిఎస్సి పరీక్షలు నిర్వహించినప్పుడు దీనిపైన ఇన్ని ఆరోపణలు వస్తా ఉన్నప్పుడు ఇన్ని ప్రశ్నలు అన్ని వేళ్లు తీసుకెళ్లి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి పైన చూపిస్తున్నప్పుడు దీనిపైన సమగ్ర విచారణ జరపాల్సిన అవసరము 100% ఉంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఇప్పుడు దాకా ఉద్యోగం ఇవ్వలేని చరిత్ర ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు. ఇది కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతోంది. మేం ప్రశ్నిస్తా ఉన్నామండి, మా పైన కేసులు కట్టండి, కట్టించుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు దాకా నా పైన 18 కేసులు కట్టారు. 18 కాదు, ఇంకో 10 కేసులు కట్టండి, లేకపోతే ఇంకో 100 కేసులు కట్టండి, సిద్ధంగా ఉన్నాం. అంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తా ఉంటే కేసులు కడతారా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎల్లకాలం మీ ప్రభుత్వాలు ఉండవు, అది మర్చిపోబాకండి.